హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇరుముడి అనే సినిమా చూశాను. సో దాని రివ్యూ మీతో చెప్పాలి అనిపించింది, అందుకని వస్తున్నాను. అంటే ఇది కంప్లీట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ. దీంట్లో త్రీ డిఫరెంట్ వర్షన్స్లో నేను ఈ మూవీ గురించి చెప్పాలనుకున్నా. ఫస్ట్, సో అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ అండ్ రవితేజ డిడ్ వెరీ వెరీ వెల్. అది వరకు ఏదైతే రవితేజ గారు ఎట్లా మాస్గా యాంగ్రీ చూపించడం, ఎక్కడైతే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారో సో ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేసి సో బాగా ఎలివేట్ చేశారు. డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ హిట్ ఫర్ రవితేజ, దెర్ ఈజ్ నో డౌట్. సెకండ్ థింగ్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్, అది కూడా చాలా బాగా తీశారు. చాలా 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 బాగా క్యాప్చర్ చేశారు ఎమోషన్స్. వెరీ సెంటిమెంటల్ అండ్ బాధగా ఉంటుంది, ఎమోషనల్ సెన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. థర్డ్ థింగ్, అయ్యప్ప స్వామి. సో ఇరుముడి అని ఒక సినిమా టైటిల్ పెట్టినప్పుడు యూజువల్లీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? నాలాంటి వాళ్ళు అయితే, నేను అయ్యప్ప స్వామి భక్తురాలని, సో నేను ఎక్కువ స్వామికి సంబంధించినవి ఏదన్నా ఉందా, ఎందుకంటే ఆబ్వియస్గా ఆయన గ్రేట్ డాన్సర్ అండ్ మంచి మ్యూజిక్, భజనలు. విల్లాతి వీరుడు ఎక్కినాడు పల్లకి, వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి, ఈ పాట విని ఐ వాజ్ వెరీ curious and I wanted to see the movie on first day itself. సో అంత నాకు అయ్యప్ప స్వామి గురించి వెళ్ళాలి. ఇట్లాంటి 3 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎమోషన్స్ మీద, కమర్షియల్ హిట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏది అయితే ఇంపార్టెంట్ అయ్యప్ప స్వామి పేరు పెట్టిన దాన్ని కరెక్ట్గా చూపించలేదు అని నా ఫీలింగ్. డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ఎ నెగిటివ్ రివ్యూ. ఎస్, ఇట్స్ మనం వెళ్ళి చూసి ఒక రవితేజ మూవీ, కమర్షియల్ మూవీ ఎంజాయ్ చేసి రావచ్చు. యాజ్ ఎ హిందూ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన సంస్కృతిని, మన భజనలని, మన దేవుళ్ళని అలా సినిమాలో చూపించి అందరికీ. కానీ అది ఎలా ఉండాలి అంటే, నమ్మకం పెరగాలి. ఆ స్వామిని చూసినప్పుడు మనం వెళ్ళాలి, అయ్యప్ప స్వామిని చూడాలి అలా కోరిక రావాలి. అంతేగాని దాన్ని డైవర్ట్ చేసేస్తారు. ఆడపిల్లల ఇష్యూ, ఎస్ డెఫినెట్లీ that is very 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 important, ఆడపిల్లల సెక్యూరిటీ. బట్ మిక్సింగ్ ద థింగ్స్ ఇన్ ఏ ప్రాపర్ వే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఈ సినిమాలో ఫెయిల్ అయిందని నా ఫీలింగ్. ఎందుకంటే ఒక అయ్యప్ప స్వామి మూవీ తీసినప్పుడు ఒక ఫీల్ గుడ్ మూవీ ఉండాలి. సో సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. మన సమాజానికి ఇవ్వాల్సిన మెసేజ్లు తీయాల్సినప్పుడు దా జోనర్ని కంప్లీట్గా పక్కన పెట్టి అలానే తీయాలి. ఒక కమర్షియల్లా తీయాలి, ఒక దేవుడిలాగా తీయాలి. అన్నీ మిక్స్ చేసి ఒక ఎంటర్టైనర్ లాగా ఇవ్వాలి అనే ప్రయత్నం నాకు నచ్చలేదు. నేను ఎలా ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేశానంటే, ఒక మలయాళం సినిమా వచ్చింది మాళిగాపురం. సో ఆ సినిమా నేను ఒక 10 times చూసాను. ఒక చిన్న పాప అయ్యప్ప స్వామిని చూడాలి అన్న కోరిక, దానికి తగ్గట్టుగా ఎలా ఆమెకి పరిస్థితులు సహకరించాయి అనేది కాన్సెప్ట్. సో సేమ్ అలా తీయక్కర్లేదు, బట్ ఆ భక్తి భావన మనుషులకి రావాలి. అంతేగాని మీరు చూపించిన వాటిలో నెగిటివ్స్ ఎక్కువ మనుషులకి ఇంపాక్ట్ అయ్యాయి, డిస్టర్బ్ అయ్యాయి. సో లైక్ ఒక సినిమా చూసి వచ్చాక డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు. ఇది డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ ఫీల్ అయ్యాను. బట్ ఇట్స్ ఎ హిట్, అన్డౌటెడ్లీ కమర్షియల్ హిట్. రవితేజ గారు ఆబ్వియస్లీ హీ ఈజ్ వెరీ నైస్. కాకపోతే నెక్స్ట్ టైం ఇట్లాంటి సినిమాలు తీసినప్పుడు, ఒక అయ్యప్ప స్వామి ఎవరైనా తీసినప్పుడు
ఆ భక్తిని ఆయన ఇంపార్టెన్స్ని అందరికీ తెలియజేసేలాగా తీయాలి అని చెప్పి నా సజెషన్. ఆబ్వియస్లీ నాకు తెలియదు సినిమా ఎలా తీస్తారు, ఆ పెయిన్ ఎవ్రీథింగ్, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ కామెంటింగ్. బట్ ఒక చూసే ప్రేక్షకురాల్లాగా, బికాజ్ ఐఎమ్ ఏ మూవీ లవర్, సో అందుకని చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం, గురుస్వామి అనే పదం నాకు చాలా 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 పవిత్రమైనది. నేను చిన్నప్పటి నుంచి చాలా కనెక్ట్ అయిన ఒక సబ్జెక్ట్ అయ్యప్ప స్వామి. సో ఇందులో కొన్ని విషయాల్లో, గురుస్వామి విషయంలో చాలా విషయాల్లో కొద్దిగా మనసుకి బాధగా అనిపించింది. సో నా సజెషన్ ఏంటంటే, ప్లీజ్ నెక్స్ట్ టైం ఇట్లాంటి మూవీస్ తీసినప్పుడు ఒక పాజిటివ్, ఒక అందరికీ మూవీకి వెళ్ళిన వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. లైక్ సో వీ హ్యావ్ గాడ్ అనే ఒక ఫీలింగ్ ఇవ్వాలి. అంతేగాని ఒక ఎమోషనల్గా బాధగా బయటికి రాకూడదు. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ నెగిటివ్ రివ్యూ, బట్ ప్లీజ్ కన్సిడర్. డైరెక్టర్ గారికి అందరికీ చెప్తున్నాను. సో ఇంకొక విషయం, మన సమాజంలో ఒక అపోహ, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి చెడు వ్యసనాలు ఉంటాయి, వాటిని పోగొట్టుకోవడానికి స్వామి దీక్ష తీసుకుంటారు. చాలా 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 తప్పు. ఆ దీక్ష తీసుకునేది, ఆ 41 రోజులు ఆయన నియమాల్ని పాటించేది, ఆయన తత్వాన్ని మనం తెలుసుకొని నేర్చుకోవడానికి. తత్వమసి, నీవే ఆ తత్వం, అది దాని మీనింగ్. మనలో ఉన్న అహంకారం, స్వార్థం, మన ఏవైతే దురలవాట్లు ఏది ఉన్నా ఒక మంచితనం పెంచుకోవడం, పక్క వాళ్ళకి సహాయం చేయడం, ఎంత కష్టాన్నైనా భరించగల శక్తిని తెచ్చుకోవడం, కఠిన నియమాలను పాటించడం, ఆడవాళ్ళని గౌరవించడం, దేవుణ్ణి ప్రేమించడం, ఇవి అయ్యప్ప స్వామి దీక్షకి సంబంధించిన నాకు తెలిసిన, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూసి నేను తెలుసుకున్న ఒక విషయం. దయచేసి బ్యాడ్ హ్యాబిట్స్ని పోగొట్టుకోవడానికి మాల వేసుకుంటున్నారు అనే ఒక ఆలోచన అందరూ తీసేయాలి. అది చూపించకూడదు కూడా. దయచేసి అర్థం చేసుకోండి. అయ్యప్ప స్వామి ఒక ధైర్యానికి, ఒక మంచితనానికి, ఏదైనా సాధించగలము అనే ఒక పట్టుదలకి ఆయన ప్రతిరూపం. సో ఎవరు దీక్ష తీసుకున్నా కూడా అది ఆలోచించి అలానే చేయాలి అని, నేను అందరికీ చెప్పేంత గొప్పదాన్ని కాదు, బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ అయ్యప్ప. సో లెట్స్ డూ దాట్. అందరికీ నమస్కారం. స్వామియే శరణమయ్యప్ప. మీ శిరీష వెన్నేటి.